నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈ వీడియోలో రాజా ది నర్డ్ అనే యూట్యూబర్ ఒక్క రోజులో ఎలాంటి ఈడియట్స్ ఆన్ ది రోడ్ అయితే ఫేస్ చేశారో అట్ ద సేమ్ డే తన యూట్యూబ్లోనైతే షేర్ చేసుకున్నారు. సో ఇది అయిననే కాదు, డైలీ బేసిస్లో మనం కూడా డే టు డే లైఫ్లో ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడమే కాకుండా అసలు పక్కన వాళ్ళని పట్టించుకోకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళని డైలీ బేసిస్లో చూస్తుంటాం. మోస్ట్లీ ఈ ప్రాబ్లం ఎంత డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా తెలిసినా కానీ ఈ ప్రాబ్లమ్ అయితే డే టు డే లైఫ్లో ఫేస్ చేస్తారు బికాస్ ఆఫ్ సమ్వన్స్ మిస్టేక్. సో ఈ వీడియోలో కూడా చూడొచ్చు, రోడ్ అంతా ఖాళీగా ఉన్న చేతి పెట్టి మరీ వెళ్తున్నాడు. సో దీంట్లో ఏంటంటే సైడ్లో ఎంత గ్యాప్ ఉన్నా కానీ కార్ నాపిల్లదు అనేది ఏందో నాకు అర్థం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసే ఉంటాం, మోస్ట్లీ ఎస్పెషల్లీ కార్ డ్రైవర్స్కి అయితే ఇది మోస్ట్ రిలయబుల్ వీడియో. సో దీంట్లో చూసినట్టయితే వెనకాల నుంచి పల్సర్ అని వస్తుండు, రౌండప్ చేసింది. సో ఈయన అసలు సైడ్కి వేరే ఏ వెహికలే లేదన్నట్టు అక్కడ చిన్న ప్లేస్ దొరకగానే సైడ్ మిర్రర్లో చూడకుండానే సైడ్కి వచ్చేసిండు. సో దీనివల్ల ఈవెన్ కార్ ఫాస్ట్ ఉంటే అతనికి సివియర్ ఇంజరీస్ కూడా అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ సేమ్ బైక్ వాళ్ళ మిస్టేక్, వితౌట్ ఇండికేటర్ రైట్కి వచ్చేసిండు. ఎంత కారుడైనా ఎట్లా అర్థం చేసుకుంటాడు బాస్, మళ్ళీ ఆగే ఆర్గ్యుమెంట్. సో మన తప్పు లేకున్నా మనకి ఈ ఆర్గ్యుమెంట్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇది చాలామంది అయితే ఫేస్ చేసే ఉంటారు. వాని తప్పు చెప్పేలోపు అక్కడ ట్రాఫిక్లో మనం అయిపోయిన సగం వేస్ట్ అయితే ఇదైతే పిక్, ఇది మోస్ట్ డేంజరస్. ఈ వీడియోలో నేను చూపించే అంకులు ఎంత తొందరలో ఉన్నాడంటే అసలు ముందలున్న బస్సును కూడా చూడకుండా వాన్నే కాంప్రమైజ్ అయ్యి ఆయన ముందరకు వచ్చి ఆపేస్తున్నాడు చేతి పెట్టి. ఈవెన్ కొంచెం స్లోగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, స్లోగా ఉన్నాడు అని వచ్చిండు కానీ స్టిల్ రేస్కి చూడండి. అండ్ అదే కెమెరాలో మరి కార్ చూడకుండా వచ్చేసాడు. కార్ కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి లైట్గా టచ్ అయింది, అదే స్పీడ్ ఉంటే తాత ఎగిరిపోయేటోడు. సో వీళ్ళనైతే కూర్చోబెట్టి మనం మార్చలేము, కానీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన పక్కనోడు అర్థం చేసుకుంటాడని ఎప్పుడు డ్రైవింగ్ చేయొద్దు. ఒక బెస్ట్ అడ్వైజ్ ఇవ్వాలంటే మన పక్కన మన వెనకాల నడిపేటోడు ఎప్పుడు తాగుబోతే అనుకోవాలి. ఒక తాగుబోతు నడిపితే మనం ఎంత జాగ్రత్త నడుపుతామో, వానికి ఎంత దూరంగా నడుపుతామో అంతే నార్మల్ డే టు డే లైఫ్లో కూడా అనుకోవాలి. పక్కన మనం అర్థం చేసుకుంటే అట్లా వెళ్ళిపోదామని ఎప్పుడు వెళ్ళిపోవద్దు. సో దానివల్ల మీ టైం వేస్ట్ కాదు, వాని టైం వేస్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీ తప్పు లేకున్నా వానికి చెప్పేలోపు మీ ఆ ట్రాఫిక్లో మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఆ డే మూడ్ కూడా వేస్ట్ అవుతుంది. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో అంటే